హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దేవీ నవరాత్రులలో అమ్మవారికి చాలా ఇష్టమైన అల్లపు గారెలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మినపప్పుని 4-5 గంటల ముందుగా నానబెట్టి పొట్టు తీసి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి పిండి మరీ పలుచగాను మరీ గట్టిగాను కాకుండా సాఫ్ట్గా రుబ్బి పెట్టుకోవాలి. రుబ్బిన పిండిని కొంచెం ఎక్కువగా బీట్ చేస్తే పిండి చాలా సాఫ్ట్గా తయారయ్యి గారెలు అనేవి చాలా మృదువుగా వస్తాయండి. ఇలా రుబ్బి పెట్టిన పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూను జీలకర్ర వేసి పిండి అంతా బాగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన పిండిలో సన్నగా తురిమిన అల్లము లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లము, కొద్దిగా ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి పిండంతా బాగా కలపాలి. కలిపి పెట్టిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి ఆయిల్ బాగా వేడెక్కే వరకు వేడి చేయాలి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆయిల్ పక్కన వేడెక్కుతుంది కదండి, ఈలోపు ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చేతికి తడి చేసుకుంటూ గారెల మాదిరిగా చేత్తో ఒత్తి కాగుతున్న ఆయిల్లో వేసి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. పిండి అనేది నేను వీడియోలో చూపించిన విధంగా రుబ్బుకుంటే అసలు ఆయిల్ అనేది పీల్చదండి. ఒకవేళ ఆయిల్ ఎక్కువగా పీల్చింది అనుకుంటే టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసి ఆ ప్లేట్లోకి ఈ గారెలు అనేవి తీసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది పేపర్ పీల్చుకుంటుంది. నాకైతే అసలు ఆయిల్ అనేది పీల్చలేదండి. చూడండి ఎంత మృదువుగా వచ్చినాయో, సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, అసలు ఆయిల్ అనేది పీల్చలేదు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.